జనసేన సభ్యత్వ నమోదులో తిరుపతిని రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలపాలని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 28వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని అన్నారు. సభ్యత్వ నమోదులో మహిళలకు నాయకత్వంలో భాగస్వామ్యం కల్పించాలని అన్నారు. ప్రతి డివిజన్కు ఒక నాయకుడితో పాటుగా నాయకురాలికి కూడా సభ్యత్వ నమోదు బాధ్యతలు ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీలోని నేతల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసే వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మొట్టమొదటిగా తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. 18వ తారీఖు నుంచి 28వ తారీఖు లోపల ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, క్రియాశీలక సభ్యత్వాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గానికి 10,000 మందిని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భాగస్వాములు చేయాలని పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా జనసేన అధ్యక్షుల ఆలోచన విధానం ప్రకారం మేమందరం కూడా తిరుపతి జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా వీర మహిళలు, జన సైనికులు, నాయకులు అందరూ కూడా కలిసి మేము ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, మేము కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్గా తీసుకొని మేము కూడా ఒక 10 మంది చేరి 5 డివిజన్లు తీసుకొని డివిజన్కి ఒకరిని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సూచించారో ఆ విధంగా దీన్ని ఒక ప్రణాళికంగా తిరుపతిని ఒక రోల్ మోడల్గా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేయాలనేసి మేము ఈరోజు దిశ నిర్దేశించడం జరిగింది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి